సర్కార్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తాను రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో తనకు తగిన సెక్యూరిటీ కల్పించకపోవడం వెనుక నా చెడు కోరుకోవడమేనని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రమాదం సంభవించడమే కాకుండా ప్రమాదం కల్పించిన వారిలో మీరు కూడా ఉంటారన్న దాని అర్థమని ఆమె ఇండైరెక్ట్ గా సీఎం ను కార్నర్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తనకు భద్రత కల్పించడం లేదంటే జగన్ సర్కార్ కు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి లేదన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద గడిలలో కట్టుకొని మీరు బతుకుతే సరిపోతుందా? మిగతా వాళ్ళకు ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళు. జగన్ సర్కార్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తాను రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో తనకు తగిన సెక్యూరిటీ కల్పించకపోవడం వెనుక నా చెడు కోరుకోవడమేనని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రమాదం సంభవించడమే కాకుండా ప్రమాదం కల్పించిన వారిలో మీరు కూడా ఉంటారనే దానిపై అర్థమని ఆమె ఇండైరెక్ట్ గా సీఎం ను కార్నర్ చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తనకు భద్రత కల్పించడం లేదంటే జగన్ సర్కార్ కు ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి లేదన్నారు షర్మిల. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్ గా సీఎం ని కార్నర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తనకి ప్రమాదం ఉందంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొదటి నుంచి కూడా, అంటే గత నెల నుంచి కూడా, గత నెలలోనే షర్మిల స్వయంగా ఏపీ డీజీపీకి లేఖ కూడా రాశారు. తనకు భద్రత కల్పించాలి, 4+4 సెక్యూరిటీ తోటి ఎస్కార్ట్ వాహనం కూడా కావాలని చెప్పి ఆమె లేఖ ద్వారా స్పందించకపోవడంతో ఆ తర్వాత ఆ లేఖని మీడియాకు విడుదల చేసి తన భద్రతకు సంబంధించినటువంటి అంశం మీద మీడియా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఇప్పటికీ కూడా డీజీపీ కానీ పోలీసు యంత్రాంగాన్ని స్పందించకపోవడంతో పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వెళ్లి డీజీపీని స్వయంగా కలిసి షర్మిలకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన అంశం పైన దృష్టి చెప్పి కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మళ్ళీ షర్మిల చేసినటువంటి కామెంట్స్ డైరెక్ట్ గా జగన్ ని ఉద్దేశించి చేసినవి అన్నటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలుగా తాను బాధ్యతలు స్వీకరించానని చెప్పి నేరుగా లెటర్ లో పేర్కొన్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం స్పందించకపోవడం వెనక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేస్తుంది అన్నటువంటి అంశంతో పాటుగా తన సోదరుడు జగన్ ని ఇండైరెక్ట్ గా కార్నర్ చేసే విధంగా షర్మిల వ్యవహరించారన్నటువంటి ఒక అంశం, ఒక రాజకీయపరమైన అంశం కూడా చర్చకు దారి తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు నుంచి మళ్ళీ ఆమె యాక్టివ్ గా జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటన కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో జిల్లాల వారీగా తిరుగుతున్నప్పటికీ కొంతవరకు క్యాడర్ కూడా మళ్ళీ పార్టీ వైపు ఆకర్షితులయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కొంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డగా కొంత ఆదరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కువ మంది వచ్చి వచ్చే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా అందులో ఒక మహిళగా చూసి తనకు భద్రత కల్పించాలని చెప్పి కోరినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం స్పందించలేదు అన్నటువంటి ఒక అసంతృప్తిలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నారు. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ. బాబు ఎల్కరా కొంచెం